నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ధర్మానికి కట్టుబడ్డ వారికి సద్గతి లభిస్తుంది అన్నది పురాణ వచనం. దానికి అనుగుణంగానే ప్రతి ఒక్క కుటుంబంలో ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తుంటారు. అయితే ఆ ధర్మాల్ని ఆచరించే సమయంలో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తిగా ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనముతున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, జ్యోతిష శాస్త్ర నిపుణులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకరూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. రాధా వైజాగ్ నుంచి రాస్తున్నారు. లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అంటే అర్థమేంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తాండవం అంటే ఈశ్వరుడు చేసేటటువంటి నాట్య విశేషం అని అందరికీ ఒక అర్థం మనసులో రూఢి అయి ఉన్నది. శివతాండవం అన్న పేరు. లక్ష్మీదేవి తాండవం చేస్తుంది అంటే ఈశ్వరునిలాగా నాట్యం చేస్తుందా అన్న ఊహ. నృత్యము లాస్యము అని నాట్య విన్యాసాదులలో ప్రధానమైనవి మూడు: నృత్యము లాస్యము. ఈ మూడింటికి భిన్నమైనది, సంగీత ధ్వనులతో ఇతర పరికరాలతో సంబంధం లేనిది, ఆనందాన్ని ప్రకటించేది, గాన రసావిష్కరణతో ఎటువంటి సంబంధము లేనటువంటిది, మనోసంబంధితమైనది తాండవము. ఈ తాండవము లక్ష్మీదేవి అన్న అర్థంలో ఏమిటి అంటే ఆనందాన్ని మనకు అందిస్తున్నది అని అర్థం. ఆ ఇంట్లో ఎప్పటికీ లక్ష్మీదేవి తాండవిస్తుంది. దీని అర్థం ఏమిటి అంటే ఆ ఇంటిల్లిపాది కూడా మనస్సుతో గంతులు వేస్తూ ఉంటారు, ఆనందంగా ఉంటారు అని అర్థం. అంతేగాని ఇంటిల్లిపాది నాట్యం చేస్తూ ఉంటారు, ఎవరి మానాన వాళ్ళు గంతులు వేస్తూ తిరుగుతూ ఉంటారు, ఇలా కాదు అర్థం. అక్కడ ఆ ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటారు అని అర్థం. రెండవ లౌకిక అర్థంగా కూడా ఆ ఇంట్లో సంపదలు, ధనరాశులు, మణులు, మాణిక్యాలు, రత్నాలు కుప్పలుగా రాశులు పోసి ఉంటాయి, కట్టలుగా నోట్లు ఉంటాయి, ఇలా కూడా అర్థం తీసుకోకూడదు. లక్ష్యతే రౌచ్యార్థే లక్షణార్థే అని మనం లక్ష్మీ శబ్దాన్ని విచారణ చేస్తే అక్కడ లక్షణంగా, సలక్షణంగా ఆనందాన్ని కలిగించేది అనే అర్థమే తీసుకోవాలి. లక్ష్యార్థే లక్షణార్థే. లక్ష్యం ఏమిటి? ఆనందమే. ఎవరి దగ్గరైతే ఈ లోకంలో ఉండే డబ్బంతా ఉంటుందో, ఎవరి దగ్గరైతే ఈ లోకంలో ఉండేటటువంటి శక్తి అంతా కూడా కేంద్రీకరింపబడి ఉంటుందో, ఎవరి దగ్గరైతే ఈ లోకంలో ఉండే వాక్య ప్రపంచమంతా కూడా వాడి దగ్గరే కూడి ఉంటుందో స ఏషః, అటువంటి వాడికి కలిగేటటువంటిదే మానుషానందము అని చెప్పినటువంటి వేదం. ఆ మానుషానందానికి క్రమంగా బృహస్పతి, ఇంద్ర ఇత్యాదులుగా అన్నీ చెప్పి రసో వైసః రసగుహ్యేవాయం లబ్ధ్వానందీ భవతి అని వివరించి బ్రహ్మానందము అని చివరకు వర్ణిస్తుంది. అటువంటి బ్రహ్మానందమే తాండవ శబ్దానికి ప్రతీక. నటనం ఆడేటటువంటి ఈశ్వరుడిని చూస్తే మనకు ఆనందం కలుగుతుంది. చీకటి అనే రాక్షస స్వరూపం ఆ ఈశ్వర పాదముల కింద పడి లజఘట్టనంలో విఘట్టితమైపోతుంది. మిగిలేదంతా కూడా ఆనందమే కదా. మనిషికి విషాదం లేకుంటే ఆనందమే మిగులుతుంది. లోకంలో చీకట్లు లేకపోతే వెలుగులే మిగులుతాయి. ఇంట్లో లక్ష్మి తాండవం చేస్తున్నది అంటే ఇంటిల్లిపాది ఆనందంగా ఉన్నారు అని అర్థం. అంతేగాని డబ్బు గలవాళ్ళు అని అర్థంగా మనం తీసుకోకూడదు. సంతోషంగా ఉంటారు, అందరూ కోరుకోవాలి కూడా. లోకా సమస్తాః ఆనందమయంగా ఉండాలి. మరి ఉత్తరం చూద్దామండి. కల్పన విజయవాడ నుంచి రాస్తున్నారు. కాశీకి వెళ్ళినప్పుడు తనకు ఇష్టమైనది ఏదైనా వదలాలి అని అంటారు, కారణం ఏంటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కాశీకి వదిలితే ఇష్టమైనది వదలాలి. చాలా తెలివైన ఒక భర్త అక్కడ ఏదైనా వదిలిపెట్టాలి అని అక్కడ పాండా అర్చకుడు అనగానే చాలా ఆలోచించి, మా ఆవిడ నాకు చాలా ఇష్టం అండి, ఏం చేస్తాం మరి అన్నట్ట దిగులుగా, వ్యంగ్యార్థం గోచరించేటట్లుగా. అర్థం ఏమిటి అంటే
మమకారాన్ని విడిచిపెట్టాలి. ఈశ్వరుడు మమకారాన్ని లయం చేసేటటువంటి వాడు, తనలో లీనం చేసుకునేటటువంటి వాడు. ఈ లోకంలో ఉండే సమస్త లోకాలన్నీ, సమస్త ప్రపంచాలన్నీ, సమస్త నగరాలన్నీ సమస్త విలయ తాండవానికి గురైపోయి సమస్తము కూడా విధ్వంసమైపోయేటటువంటి క్షణంలో కూడా మిగిలిపోయేటటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం అని మన లింగ పురాణం వర్ణిస్తుంది. బ్రహ్మహత్యా పాతకంతో ఉండేటటువంటి దైవం అనామికకు ఆ శిరస్సు అంటుకొనగా ఏం చేస్తే ఈ బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుందా అంటూ తిరగగా కాశీ క్షేత్రంలోకి రాగానే ఆ శిరస్సు విడిపడింది. కాలభైరవుడు అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. మమకారం తొలగిపోతుంది, అనామికగా మనం మిగిలాలి, నామం లేనట్లుగా మనం పిలువబడాలి. నన్ను ఈ పేరుతో పిలుస్తారు, నన్ను నారాయణమూర్తి అంటారు, నేను నారాయణమూర్తిని అవునో కాదో తెలియదు అనేటటువంటి ఆలోచనలలో పెరగాలి అంటే కాశీ క్షేత్రంలో విడిచిపెట్టాలి అంటారు. ఈ విడిచిపెట్టడం అంటే మనకు ఏది చాలా ఇష్టమో ఆ ఇష్టాన్ని వదలాలి. కొంతమందికి మామిడి పండు అంటే చాలా ఇష్టం. ఆ విడిచిపెట్టడం దానితో మొదలవుతే మిగతా వాడి పట్ల కూడా మెల్లిమెల్లిగా నిర్మోహ భావనలు పెరుగుతాయి. విడిచిపెట్టడం త్యాగభావం. నకర్మణాన ప్రజాతనేన త్యాగే నైకే అమృతత్వమానసు. అమృతత్వం, దీనినే ఇంగ్లీష్లో ఎటర్నల్ ఫీలింగ్, శాల్వేషన్ అంటాం మనం, ముక్తి. ఇది లభించాలి అంటే త్యాగం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. డబ్బు, సంతానము కూడబెట్టడం అన్న లక్షణం. పుణ్యం పనులు చేస్తూ ఉంటే అది కూడా కూడబెట్టడమే అవుతుంది. పుణ్యం పనులు చేసినందువల్ల కూడా మళ్ళీ ఇంకో జన్మ పుణ్యంతో కూడుకున్న, ధనంతో కూడుకున్న భోగవంతమైన జన్మ వచ్చే అవకాశం ఉంటుంది. కూడబెట్టే లక్షణాన్ని విడిచిపెట్టాలి అంటే విడిచిపెట్టాలి అన్నది పెంచుకోవాలి. అందుకే కాశీ క్షేత్రంలో ఏదైనా విడిచిపెట్టడం అని చెబుతారు. ఇది ఇష్టమైన దాన్ని విడవడం అనడంలో ఉండే అంతరార్థం. ఇష్టమైందే విడిచిపెడితే ఇష్టం లేని వాడి పట్ల మమకారం ఇంకా సులభం కదా. మరో ఉత్తరం చూద్దామండి. రోజా ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. నవగ్రహాలకు నవధాన్యాలకు ఉన్న అనుబంధం ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. సూర్యనారాయణమూర్తికి గోధుమలు, చంద్రుడికి బియ్యము, కుజుడికి కందులు ఇలా చెబుతూ ఉంటారు. మిగతా అన్ని అందరికి తెలిసినవే. ఈ నవధాన్యాలకు ఆ నవగ్రహాలకు ఉండే అనుబంధం ఏమిటి అంటే గ్రహాలకు సంబంధించి గుణాలు చెప్పబడ్డాయి, రుచులు చెప్పబడ్డాయి. అందులో క్రూరాభాను తమ శనిధ్వజ కుజ శుక్రార్య సౌమ్యేందవ సౌమ్యాష్టే పురుష కుజార్క గురవో రాహ్విందు శుక్రాస్త్రియ తచ్చేషాస్తు నపుంసకా. ఇలాగా కాలామృతకారుడు అనేకం చెప్పి ఉన్నాడు గ్రహాల గురించి. అది జ్యోతిష శాస్త్ర సంబంధితమైన అంశం. ఆ గ్రహాలకు సంబంధించి ఈ నవధాన్యాలు ఎందుకున్నాయి అంటే ఆ గ్రహాలు మనలో కలిగించేటటువంటి గుణగణాలలో వచ్చే హెచ్చు తగ్గులను నియంత్రించే నిమిత్తమై. ఉదాహరణగా శనైశ్వరుని స్వీకరించిన పక్షంలో ఈ శనై చరతీతి, శనైశ్వర నెమ్మదిగా శరీరంలో ఉండేటటువంటి సకల ధర్మాలను మందకొడితనంతో మార్చేటటువంటి వాడు. మెటబాలిజం, జీవ ప్రక్రియ నెమ్మదించబడుతుంది, ఆలోచనలు నెమ్మదిగా కొనసాగుతాయి. స్నానం చేసే సమయంలో కూడా ఇప్పుడు ఏం అవసరమా, రేపు చేస్తే సరిపోదా అనే ఆలోచన వచ్చింది అంటే వీడిని శనిగ్రహం బాధిస్తుంది అని అంటూ ఉంటారు పెద్దలంతా కూడా. అలాంటి సమయంలో ఈ వ్యక్తి నువ్వులను దానం చేస్తే, శనికి సంబంధించినటువంటి ధాన్య విశేషం నువ్వులను దానం చేస్తే, నువ్వులని ఆహారంగా తీసుకుంటే, నువ్వులు బెల్లం కలిపి పదార్థం, బెల్లం కుజుడు, నువ్వులు శని, ఇలాంటివి తీసుకుంటే మనిషిలో ఉద్వేగం పెరుగుతుంది. నువ్వులకు ఉష్ణాధిక్యతను పెంచేటటువంటి గుణం ఉంది, శరీరంలో వేడిని పెంచుతుంది, తొందరగా మార్చేటటువంటి గుణం పెంచుతుంది. కనుకనే శని దోషం నువ్వులు. రవికి సంబంధించి విపరీతమైన వేగం, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం, ఉద్వేగంగా ప్రవర్తించడం, 10 మందితో మాట్లాడడం, పెద్దరికం వహించడం, టీమ్ లీడర్, నాయకత్వం రవికి సంబంధించిన వాడే అవుతాడు. అలాంటి సమయంలో గోధుమల్ని ఆహారంగా స్వీకరిస్తే గోధుమలకు ద్విలక్షణం ఉంటుంది. అది ద్విదళంతో ఉండే స్వభావం, గుణాన్ని పెంచుతుంది, ఆలోచనాశక్తిని పెంచుతుంది, నెమ్మదితనాన్ని అలవాటు చేస్తుంది. బియ్యం మనిషిలో వాతతత్వాన్ని పెంచుతుంది. షుగర్ బియ్యం వల్ల పెరుగుతుంది అంటారు ఆధునికులు కూడా. బియ్యం తింటే వాడు కూర్చుంటాడు, కుంభం వేసాడా ఇక లేచే పని లేదు అంటారు.
దక్షిణాది వాళ్ళలో అన్నం ఎక్కువగా తింటారు. చంద్రుడికి సంబంధించింది, మనసుకు సంబంధించింది ఉప్పు లక్షణం. ఇలాగున ఆ నవగ్రహాలకు ధాన్యాలు ఆ గుణగణాలను అనుబంధించి చెప్పబడ్డాయి కనుకనే ప్రాచీన సంప్రదాయం తెలిసిన పెద్దలు ఆ ధాన్యాలను దానం చేయండి అనో, ప్రసాదంగా ఆహారంగా నైవేద్యంగా తీసుకోండి అనో, సకల లక్షణాలను ఈ నవధాన్యాలతో ముడిపెట్టి చెప్పారు. కోపం బాగా ఉంది అనేటటువంటి వాళ్ళు కందిపప్పు దానం చేయాలి, పెసరపప్పును ఆహారంగా తీసుకోవాలి. పెసలు బుధుడికి ప్రీతికరంగా ఉండేవి, ఆలోచనను పెంచేవి. పెసలు త్వరగా జీర్ణమవుతాయి, కందులు త్వరగా జీర్ణం కావు, మందం పెంచుతుంది శరీరంలో కందిపప్పు. కనుకనే కందులు దానం చేయండి, కోపం తగ్గించుకోండి, ఇలా చెప్పారు పెద్ద. మరి ఉత్తరం చూద్దామండి. గుంటూరు నుంచి రేణుక రాస్తున్నారు. నవరత్నాల ఉంగరం ఎవరైనా ధరించవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అందరూ ధరించవచ్చు, ఏ చింత లేదు. రత్నధారణ గొప్ప అదృష్టం అంటుంది సంప్రదాయం. అందరికీ లభించేటటువంటి అదృష్టం కాదు ఇది. యోగ్యత యోగం కలవారికి మాత్రమే నవరత్నాలను ధరించేటటువంటి అదృష్టం సంభవిస్తుంది. మధ్యలో రవి, ఈ పక్కన ఆ పక్కన ఉండే గ్రహాలు, పైన మళ్ళీ 3 గ్రహాలు, క్రింద 3 గ్రహాలు. ఆలోచన చేస్తే బుధుడు, శుక్రుడు, గురువు ఈ ముగ్గురు కూడా ఆలోచనలు పెంపొందింపజేసేటటువంటి వాళ్ళు పైన ఉన్నారు. కుజుడు కానీ ఈ పక్కన ఉండేటటువంటి గురువు కానీ వీరు కూడా యుద్ధ గ్రహాలుగానే సమీపంగా మనం స్వీకరిస్తాం. చంద్రుడు, బుధుడు, శుక్రుడు వివేకాన్ని పెంచితే, గురువు, కుజుడు ఈ పక్కన చేరి మంత్రి ఒకరు, సేనాధిపతి ఒకరు. ఆయన గురువు అంటే గురుగ్రహం, ఈయన కుజుడు అంటే సేనాధిపతి, మధ్యలో రాజు. క్రింద ఉండే గ్రహాలు శని, రాహువు, కేతువు సేవకా వృత్తిలో ఉండేటటువంటి వారు. ఆలోచన బుద్ధి పైన ఉండగా చంద్రుడు, బుధుడు, శుక్రుడు ఇరుపక్కల మంత్రి, సేనాధిపతి, రాజుకు సలహాలు ఇస్తూ ఉండగా శని, రాహువు, కేతువు సేవకా వృత్తిలో సేవగా పనులు చేస్తూ ఉండగా నవలక్షణాలతో ఎవరైనా ఏ పనైనా చక్కబెట్టుకోవచ్చు అనడానికే ప్రతీకాత్మకంగా ఈ నవరత్నాంగుళీయకాన్ని సంప్రదాయం సూచించింది. ఏ వేలికి ఏ ఉంగరం పెట్టుకుంటే మిగతా వాళ్ళకి ఏ కోపాలు వస్తాయో అనే ఆలోచన గల వాళ్ళంతా కూడా చక్కగా నవరత్నాంగుళీయకాన్ని ఉంగరం వేలికి ధరిస్తే అన్ని దోషాలు పటాపంచలవుతాయి, ఆరోగ్యం చేకూరుతుంది, ఆనందంగా ఉండగలుగుతారు. ఉంగరాలు ఎప్పుడూ కూడా బాహ్యమైనటువంటి సంబంధాలు పెంపొందింపజేసేవే, అది గుర్తుపెట్టుకోవాలి. మన మీద మనకు విశ్వాసం పెంపొందింపజేసేందుకే ఉంగరాలు ఒక ప్రతీక. నమ్మకం లేకపోతే ఉంగరాలు ధరించాలి అంటే మట్టుకు నవరత్నాంగుళీయకమే శ్రేష్టం, అదే లాభదాయకం. మరి ఉత్తరం చూద్దామండి. పద్మ చిత్తూరు నుంచి రాస్తున్నారు. కదలి అర్క కుంభ వివాహం అంటే ఏంటి, ఏ పరిస్థితులలో చేయిస్తారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కదలి వివాహం అంటే వివాహం కానటువంటి, ఆలస్యం అవుతున్నటువంటి, లేక జాతక చక్రంలో వివాహ సంబంధిత దోషాలు అధికంగా ఉన్న సమయంలో రాహువు, శుక్రుడు కలిసి ఉన్నా కానీ, రాహువు, బుధుడు కలిసి ఉన్నా కానీ, శని, శుక్ర, రాహువుల సంయోగం ఉన్నా కానీ, రాహువు దృష్టి ఉన్నా కానీ వివాహపరమైన చిక్కులు అధికం ఏర్పడతాయి. అలాగే అష్టమ భావానికి ఈ గ్రహాల తాకిడి ఉన్నా కూడా వైధవ్యాధులు ఏర్పడతాయి అనేటటువంటి ఆలోచనలతో ఉన్న సంప్రదాయం పరిష్కార మార్గంగా కదలి వివాహాన్ని సూచించింది. ఈ అరటి చెట్టుకు మరణం లేదు, అరటి చెట్టుకు సంతానం కలగదు. అరటి చెట్టు పిలకల రూపంలో, మొలకల రూపంలో మొలకెత్తుతుంది, గెల వేస్తుంది, గెలలో పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళలో విత్తనాలు ఉండవు. అరటి పండు దానం చేస్తే మోక్షం లభిస్తుంది, మళ్ళీ జన్మ లేదు. జన్మరాహిత్యం కోరుకునే వాళ్ళు అరటి పళ్ళను దానంగా ఇవ్వాలి. అలాగే సంతానం కావాలి అనే ఆలోచన కలవాళ్ళు అరటి పండు దానం ఇవ్వకూడదు. ఈ అరటి చెట్టును మళ్ళీ ఇంకెక్కడైనా నాటాలి అంటే మట్టుకు అరటి పండు నాటితే చెట్టు రాదు, అరటి పిలకలు మొదట అక్కడి నుంచి తీసుకెళ్ళాలి, మళ్ళీ నాటాల్సి ఉంటుంది. అలాగే అరటి చెట్టుకు అంత సులభంగా ఏమంటారు మరణము రాదు, అది పెరుగుతూనే ఉంటుంది ఎంతకాలమైనా కూడాను. కనుక వివాహ సమయంలో
వైధవ్యాది చిక్కులు ఉండేటటువంటి వారికి సంబంధించి కదళీ వివాహం అన్న పేరిట అమ్మాయిలకు ఇలా అరటి చెట్టుతో వివాహం జరిపిస్తారు. అలాగే కుంభ వివాహం అమ్మాయికే ఇది కూడా చెప్పబడి ఉంది. కొండకతో, శాంతి కమలాకరం లాంటి గ్రంథాలకు సూచనగా అబ్బాయిలకు కూడా ఈ మధ్యకాలంలో ఈ వివాహాదులను నిర్ణయిస్తున్నారు. కానీ శాస్త్ర ప్రమాణాలలో అమ్మాయికి సంబంధించిన దోషాలలోనే ఈ పరిష్కార మార్గాలను, పరిహారాలను సంప్రదాయం సూచించింది. ద్రోణుడు కుంభ సంభవుడు. నీటిని, ప్రవహించేటటువంటి నీటిని కుండలో అలా అట్టిపెట్టడం ఒక దోషం అవుతుంది. పంచసూనములు అనే 5 దోషాలలో కుండలో నీటిని నింపడం ఒక దోషం. ప్రవహించేటటువంటి ప్రవాహాన్ని బంధించడం అవుతుంది. అలా బంధించినటువంటి కుండతో వివాహం జరిపించి ఆ పిమ్మట ఆ కుండను, ఆ నీటిని నీటి వేగంలో, నదిలో కలిపివేయడం ద్వారా మన జాతకంలో ఉండే ఈ దోషం తొలగిపోతుంది అంటూ ఒక పరిహార మార్గాన్ని సంప్రదాయం సూచించింది. నీటికి విముక్తి, విడుదల కల్పించడం అనే ఆలోచన ఇందులో ఉంది. కనుక కదలి వివాహం, అర్క వివాహం, కుంభ వివాహం ఇలాంటివి వివాహపరమైన చిక్కులు ఉన్నప్పుడు కన్యా రాశి, కన్యా లగ్నం, కన్యా రాశిలో శుక్రుడు, అలాగే శుక్రుడు శనైశ్వరుల కలయిక, శుక్ర రాహువుల కలయిక ఇలాంటి విశేషాలుగా ఏర్పడినప్పుడు వైవాహికపరమైన చిక్కులు ఏర్పడతాయి. కనుక అవి లేకుండా ఇవి పరిహారాలుగా శాంతి కమలాకరం లాంటి గ్రంథాలు, నిర్ణయ సింధు కూడా, హేమాద్రి గ్రంథంలో కూడా ఆ పండితుడు సూచించాడు. ఇది పరిష్కార మార్గాలలో కొన్ని అని చెప్పుకోవాలి. మరి ఉత్తరం చూద్దామండి. అరుణ ఏలూరు నుంచి రాస్తున్నారు. గోటక బ్రహ్మచారి అంటే ఎవరు తెలియచేయండి అంటూ రాస్తున్నారు. ఘోటక బ్రహ్మచారి అఘోరేభ్యోథ ఘోరేభ్యో ఘోర ఘోరతరేభ్య సర్వేభ్య సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్య. ఘోరమైనటువంటి రూపం కలవాడు ఒకడైతే భద్రుడు, వీరభద్రుడు అయితే, అఘోరమైన రూపం కలవాడు మంగళకరుడు, ఈశ్వరుడు. ఘోటక బ్రహ్మచారి అంటే శృంగారపరమైనటువంటి ఆలోచనలు, ఊహలు కూడా రానటువంటి వాడు అని అర్థం. ఒక చిన్న కథ జ్ఞాపకం చేసుకుంటే, అమ్మాయి పూర్వం వ్యాసుల వారు తన కుమారుడైనటువంటి శుకుడిని వెంట పెట్టుకొని అడవులలో నడుస్తూ వెళుతున్నాడు. అలా వెళుతూ ఉండగా మార్గ మధ్యంలో ఒక సరస్సు కనిపించింది. ఆ సరస్సులో కొంతమంది స్త్రీలు స్నానం చేస్తున్నారు. ముందుగా వ్యాసుడు వెళుతున్నాడు. ఆ వ్యాసుడిని చూచి ఆ సరస్సులో ఉండే స్త్రీలంతా కూడా కంఠం మట్టికి మునిగారు. వ్యాసుడు వెళ్ళిపోయాడు. ఆ వెనకాతల శుకుడు నడవడం మొదలెట్టాడు. శుకుడిని చూసినటువంటి ఈ స్త్రీలంతా కూడా పట్టించుకోకుండా లేచి యథేచ్ఛగా వాళ్ళ ఇతర శరీర భాగాలన్నీ కూడా కనిపించే విధంగా కూడా నిర్లక్ష్యంగా వాళ్ళ మానాన వాళ్ళు జలకాలు ఆడుతున్నారు, స్నానాలు చేస్తున్నారు. వ్యాసుల వారు ఆశ్చర్యచకితుడై ఒక్కసారి వెనుతిరిగేసరికి స్త్రీలంతా మళ్ళీ నీళ్లలో గుంభనంగా మునిగారు. దానితో వ్యాసుడు దగ్గరికి వచ్చి, అమ్మాయిలు, నేను వృద్ధుడిని, శరీరం అంతా కూడా వణికిపోతున్నది, నన్ను చూసి మీరు సిగ్గుపడుతున్నారే, నా కుమారుడు శుకుడు 25 ఏళ్ల వయస్సులో ఉన్నవాడు, ఇంకా వివాహం కూడా కాలేదు, అటువంటి వాడిని చూసి మీరు నిర్లక్ష్యంగా పట్టించుకోవడం లేదే, సిగ్గుపడడం లేదే అని అడిగాడు. దానికి ఆ యువతులలో ఒక యువతి సమాధానం ఇచ్చింది కదా, మీలో వాంఛ ఇంకా నశించలేదు. శుకుడు గోదోహన మాత్రం అంటే ఆవు పాలు పితికినంతసేపు కూడా ఎక్కడా ఉండడు, ఏదీ నాది కాదు అనేటటువంటి నిర్లిప్త భావనతో ఉండేటటువంటి ఘోటక బ్రహ్మచారి. ఈ పదాన్ని అక్కడ వాడతారు పోతనామాచ్యుల వారు. కనుక గోచీపాతరాయుడిగా ఉండేటటువంటి బ్రహ్మచర్య జీవితాన్ని సూచనాత్మకంగా సూచించే విధంగా ఈ శబ్దం లోకంలో ప్రచురితమైంది. ఎటువంటి ఆలోచనలు కూడా లేకుండా నిష్కామ జీవితం గడిపేటటువంటి వారినే ఈ శబ్దంతో సంబోధిస్తారు. ఆలోచన చేస్తే విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వీళ్ళని కూడా బ్రహ్మచర్యం పాటించే వాళ్ళుగా సంప్రదాయం వర్ణిస్తుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000.
మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.